ప్రైజ్ లార్డ్ మామ. ప్రైజ్ ద బేటా. కొంచెం అన్య భాషల గురించి వివరించి చెప్పగలరా? చెప్పగలను బేట. నేటి కాలములో సంఘములో మాట్లాడుతున్నటువంటి అన్య భాషల గురించి వివరించి చెప్పాలనేది మీ యొక్క ఆలోచన, రైట్? నేటి కాలంలో సంఘములో మాట్లాడుతున్న భాష, ఏ భాష మాట్లాడుతున్నారు అనే అవగాహన విశ్వాసికి లేకుంటే మనము ఆత్మీయంగా ఎదగలేము. అన్య భాష అంటే అర్థం ఏంటి? దానిపైన సరి అయిన అవగాహన అవసరం. అన్య భాష అంటే మనది కాని భాషను, దానిని అన్య భాష అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలుగు వచ్చు, మీకు హిందీ వచ్చు, కానీ నా తెలుగు భాష నీకు అన్య భాషగా కనబడుతుంది, నీ హిందీ భాష నాకు అన్య భాషగా కనబడుతుంది. కానీ అన్య భాషలతో యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన శిష్యులు మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు అని మనం బాగా ఆలోచిస్తే, పెంతెకోస్తు పండగ దినమందు వాళ్ళు మేడ గదిలో కూడుకున్నప్పుడు, వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము, లేదా వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము, వాళ్ళు ఆ శక్తిని పొందుకున్న తర్వాత వారు అన్య భాషల్లో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. వీళ్ళు అన్య భాషలో మాట్లాడుతున్నారు అని ఎవరు గుర్తుపట్టారు అంటే, ఎవరైతే పెంతెకోస్తు పండుగకు వచ్చినటువంటి యూదులు ఉన్నారో, ఈ యూదులు అనేబడేవారు ఆయా దేశంలో చెదిరిపోయారు. కానీ యూదుల యొక్క సాంప్రదాయము ఏమిటంటే, యూదుడు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా పెంతెకోస్తు పండగ దినము నాడు యెరూషలేములో ఉన్న దేవుని ఆలయానికి రావాలి అనేది వాళ్ళకు నియమము. కాబట్టి పండగ నాడు ఆయా దేశంలో ఉన్న వారందరూ కూడా వచ్చినప్పుడు ఈ శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి వాక్య శక్తి అనుగ్రహించిన గులతి ఆ వాక్యము అన్య భాషలో అందించారు. ఆ భాషలు ఎవరు గుర్తించారు అని మనం ఆలోచిస్తే, ఈ భాషలంట అక్కడ కూడుకున్న జనాలు గుర్తించారు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే, వీళ్ళు మాట్లాడుతున్నది మా భాషలో దేవుని యొక్క మహత్కార్యములను, సూచక్రియలను వివరిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే అన్య భాష అన్నది భూమి కింద ఎక్కడనో ఒక చోట వాడబడుతున్న భాష. ఆ భాషను అన్య భాష అంటారు. ఏమంటారని? అన్య భాష అంటారు. ఈ అన్య భాష కాకుండా మరొక భాష ఉంది, అది దేవదూతల భాష. అన్య భాషకి దేవదూతల భాషకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, అన్య భాష అనేది భూమి క్రింద ఎక్కడనో ఒక దగ్గర లేదా ఏదో ఒక దేశంలో యొక్క భాషను మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవదూతల భాష మాత్రము అలా కాదు. దేవదూతల భాష అన్నది ఏ వ్యక్తి అయితే దేవదూతల భాష మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు.
అయితే ఇక్కడ దేవదూతల భాష మాట్లాడేవాడు ఎప్పుడు ఒకే పదమును ఉచ్చరిస్తూ ఉన్నాడు అంటే అది బట్టి బట్టి మాట్లాడే భాష. ఏ భాష అది? బట్టి బట్టి మాట్లాడే భాష. అంటే దేవుని నుంచి పొందుకున్న భాష కాదు అది. బట్టి బట్టి మనుషులను భ్రమపరచడానికి, నేను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడని చెప్పుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది బట్టి బట్టి భాషను మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గడిచినటువంటి 2 సంవత్సరముల కిందట నేను ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒరిస్సా ప్రాంతంలో నేను సేవలో ఉన్నప్పుడు నా యొక్క స్నేహితురాలు నాతో కలిసి ట్రావెల్ చేసింది. ఆ సమయంలో ఆ వ్యక్తితో అన్నాను, ఏమా నువ్వు ఎప్పుడు చూసినా నీ భాషలో మాట్లాడుతున్నావు, దేవుడిని మంచి గిఫ్ట్ ఇచ్చాడమ్మా, దేవుడు గొప్ప వాడుకుంటాడమ్మా అన్నాను. అన్న తర్వాత మరొక ప్రశ్న ఆమెకు అడిగాను, ఈ అన్న భాషలు ఎలా పొందుకున్నావు, లేదా దేవదూత భాషలు ఎలా పొందుకున్నావు, ఈ భాష మాట్లాడుతున్నావు కదా అని అడిగినప్పుడు ఆమె ఏమందంటే, కాదండి, రాజ్యమండ్రిలో ఉన్నటువంటి థామస్ అనే సేవకుడు ఒక బైబిల్ కాలేజ్ పెట్టి అక్కడ ప్రతిరోజు ఆ భాష నేర్పిస్తూ ఉన్నారు, అంటే ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడైనా సరే దేవుని ఆరాధిస్తున్నప్పుడు మేము అలాగా అంటూ ఉంటాము అని చెప్పారు. అదేవిధంగా ఇజ్కియా ఫ్రాన్సిస్ అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఈయన తమిళనాడు చెందినటువంటి దేవుని సేవకుడు. ఈ వ్యక్తి కూడా ఈ యొక్క ఎండాకాలములో మార్చి నుండి లేదా ఏప్రిల్ నుండి జూన్ వరకు, అంటే ఎండాకాలంలో 2 నెలలు ఆయన టంగ్స్ ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇవ్వడానికి, మనుషులకి తరపేది ఇవ్వడానికి ఆయన 2 నెలలు అక్కడ వెళ్ళే సేవకులకి ఈయన తరపేదిస్తూ ఉంటాడు. దానికి ఈయన ఒక 40 లేదా 50 రూపాయలు తీసుకుంటాడు, ఫుడ్ అంత అకామిడేషన్ ఇచ్చి. అదేవిధంగా పాలు దినకరణ ఒక సేవకుడు ఉన్నాడు, తను కూడా కొంతమందికి ఈ విధంగానే ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత కూడా అబద్ధం. నిజమేందంటే దేవుని చేత, దేవుని నుండి పొందుకున్న ఆ యొక్క గిఫ్ట్, ఆ యొక్క వరము ఎవరైతే ఒక భాష మాట్లాడుతుంటాడో అన్న మాట తిరిగి మరలా అనడు. ఒకవేళ భాషను తిరిగి మరలా అంటున్నాడు అంటే వ్యక్తి బట్టి పడుతున్నాడు అని అర్థము. కొంతమంది ఏం చేస్తున్నారు యొక్క రోజులలో అంటే యూట్యూబ్లో చాలా మంది కూడా అన్య భాషలను లేకపోతే దేవదూత భాషలను విని నేర్చుకుంటున్నారు. నేర్చుకుని వచ్చే సంఘంలో మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క భాషలను అడ్డం పెట్టుకుని దురాత్మ కూడా పనిచేస్తూ ఉంది. కానీ ఇక అర్థమైందంటే అన్య భాష మాట్లాడే అనుభవం నాకు కూడా ఉంది. నేను కూడా అన్య భాష మాట్లాడాను, నీ కూడా దేవతల భాష మాట్లాడే అనుభవం నాకు ఉంది. ఎందుకంటే అన్య భాష మాట్లాడే అనుభవం ఎలా ఉందంటే, ఒక్కనొక్క ప్రదేశంలో నేను నేపాల్ దేశంకి వెళ్ళినప్పుడు నాకు నేపాలి రాదు. ఆ రాని సమయంలో నా ఫ్రెండ్ జాన్సన్ నువ్వు వాక్యం చెప్పు అన్నప్పుడు నాకు తెలియకుండా 2-3 పదాలు నేను నేపాలీ భాషలో మాట్లాడాను. అప్పుడు అక్కడ ఉన్నవారు ఏమన్నారు అంటే, నీకు నేపాలీ లాంగ్వేజ్ వచ్చా అని అడిగారు. అంటే నాకు రాదు అండి అని చెప్పాను. అంటే మాట్లాడిన భాష నేపాలీ భాష కదా అన్నారు. నాకు తెలియదు అండి అని చెప్పాను. అంటే మనం మాట్లాడే భాష ఇతరులు గుర్తుపట్టాలి, దాన్ని అన్య భాష అంటారు. దేవదూత భాష అంటే ఏంటంటే, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తుంటాము, లేకపోతే మర్మలు పలుకుతూ ఉంటాము. ఆ మర్మలు పలుకుతున్నప్పుడు సంఘానికైనా క్షేమప్రతి కలగాల, లేకపోతే మనకైనా క్షేమప్రతి కలగాల ఆత్మీయంగా. ఓకేనా? ఈ 2 క్షేమప్రతి కలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క నామం గణపరచబడుతుంది. ఇంకోటి, దేవదూత భాష మాట్లాడేవాడు మరల అదే భాష రిపీట్ అవుతా ఉందంటే దేవుడి నుంచి పొందుకున్నటువంటి భాష కాదు అది.
వీడు స్వయంగా నేర్చుకొని సంఘంలో మాట్లాడుతున్నటువంటి భాష. కాబట్టి ఇక్కడ ఏది నిజమైన భాషను అర్థం కావాలి, ఏది అబద్ధ భాష కూడా అర్థం కావాలి. ఎప్పుడైతే మనకి యొక్క ఆలోచన, ఎప్పుడైతే దీనిపైన అవగాహన కలిగి ఉంటామో, ఏది దేవుని ఆత్మనో ఏది దురాత్మనో గుర్తుపట్టే కెపాసిటీ దేవుడు ఒక విశ్వాసికి ఇస్తాడు. వాళ్ళు ఇవ్వాలంటే ముందు దేవుని పైన ఆధారపడి బతకడము నేర్చుకోవాలి. కాబట్టి అన్య భాషలు ఉన్నాయి, దేవదూత భాషలు ఉన్నాయి. కానీ అందరూ మాట్లాడుతున్న అందరూ కూడా అన్య భాష మాట్లాడుతున్నారని ఒప్పుకోవడం వీల్లేదు. మాట్లాడుతున్న అందరూ కూడా దేవదూత భాష మాట్లాడుతున్నారని చెప్పుకోవడం వీల్లేదు. దీంట్లో 100%లో 30% మంది రియల్టీ ఉంటే 70% మంది డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏది రియల్ట్ ఏది అబద్ధము మనకు అర్థం కావాలంటే మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడే తప్ప ఆ విషయం మనకు అర్థం కాదు. కాబట్టి అన్య భాషలు ఉన్నవి, దేవదూత భాషలు కూడా ఉన్నవి. కాబట్టి దేవుడు మనకు కావాలంటే దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థించి దేవుని వద్ద పొందుకోవడము అది మంచిది.